పరిశుద్ధ గ్రంథముల నుండి మీ చేతనున్న పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. అందరూ మీ చేత ఉన్న పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ మాటలు వినండి. దేవుడు నీతో మాట్లాడే మాట వినండి. చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము దాకా మనం చదువుకుందాం. చదువుతూ ఉండగా వినండి, చక్కగా విందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో ఓ చక్కని మాట. అప్పుడు రాజుగు దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనులకు, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఒక రాజు, దర్యావేషు అనే రాజు చెప్తున్నాడు. సకల జనులకు అంటే ఈరోజు మనందరితో, ఒకవేళ ఈ మైక్ శబ్దం వినబడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడి దినాన మాట్లాడుతున్నాడు ఒక రాజు ద్వారా. ఏం చెప్తున్నాడు ఆ రాజు అని మనం వినాలి. ఏం చెప్తున్నాడు అంటే, అప్పుడు బాగినండి, రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వాల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచు ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు విన్నారు, కానీ మళ్ళీ మరొకసారి నేను వినిపించి మీతో చెప్తున్నా. ఈ దర్యావేసు రాజు ఏం చెప్తున్నాడనంటే, సకల జనులకే కాదు, రాష్ట్రాలకి, దేశాలకి, ఆ దేశములో ఉన్న ప్రజలకు, న్యాయకులకు, అధికారులకు, ప్రధానులకు, పెద్దలకు ఈ రాజు ప్రకటన చేస్తున్న మాటలు ఏంటి అంటే, మీరు క్షేమాభివృద్ధి కలుగునట్లు, మీరు క్షేమంగా ఉండాలి. ఎవరు కూడా నాశనం కాకూడదు. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, ప్రతి బిడ్డ క్షేమంగా ఉండాలి, ప్రతి కుమార్తె క్షేమంగా ఉండాలి అని ఈ రాజు చెప్తున్నాడు. అవునయ్యా, అయితే మేము క్షేమంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే అక్కడే రాయబడింది, మీరు క్షేమాభివృద్ధి కలుగునట్లు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే, ఇదిగో దానియేలు అనబడేటువంటి ఆ దానియేలు ఆరాధిస్తున్న దేవుడు, ఆ దానియేలు ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దానియేలు స్తుతిస్తున్న దేవుడు, ఆ దానియేలు నమ్ముకున్న దేవుడు, ఇదిగో ఈ దినాన నేను ప్రకటన చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక రాజు చెప్తున్నాడు సర్వలోక జనులకు, ఒక రాజు రాయించాడు ప్రధానులకు, ఒక రాజు రాయించాడు దేశాలకు. ఏమిటి అనంటే, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, దానియేలు స్తుతిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ దినాన నేను అంటాను, ప్రియా దేవుని బిడ్డ, మనము నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పాలి నోరు తెరిచి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనము స్తుతిస్తున్న దేవుడు ఎవరు? నువ్వు, నేను, మనము నమ్ముకున్న దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. అంటే జీవించుచున్నవాడు, మరణించిన వాడు కాదు, మృతులలో ఉండేవాడు కాదు, కనిపించకుండా ఉండేవాడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఈ సంగతి ఆ దర్యావేషు రాజు చూశాడు. ఎక్కడ? దానియేలు నిత్యము స్తుతిస్తున్న యెహోవాను ఆరాధించారని అతని మీద కొన్ని నిందలు మోపగా, అతని నిందలను బట్టి అతను సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేయబడిన దానియేలు
దేవుని కృప చేత, దేవుని శక్తి ద్వారా జీవము కలిగిన దేవుడై ఉండి ఆ సింహాలు దానియేలుకు హాని చేయకుండా సింహాల నోర్లు మూయబడ్డాయి. సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. అక్కడ రక్షించినటువంటి ఆ దానియేలు యొక్క దేవుని గురించి తెలుసుకున్న ఈ దర్యావేషు రాజు చెప్తున్న మాటలు, ఆయన జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు అని ఇక్కడ ప్రకటన రాస్తున్నాడు, ఒక లేఖనం రాస్తున్నాడు. ఈరోజు నువ్వు చదివినా, నేను చదివినా, చదివిన మాటలు వింటున్నా, ఆ మాటలు ఏంటి అని మనం చూడగలిగితే ఆయన ఎవరో కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. చదువుతారు అక్కడ, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే, చూడండి, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టకు ఉండును. ఇప్పుడు ఆ జీవము కలిగిన దేవుడి గురించి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరము తెలుసుకోవాల్సిన రెండు విషయాలు. నేను ఎక్కువ చెప్పను ఈరోజు, ఎందుకంటే ముందున్న కార్యక్రమం వెళ్ళాలి కాబట్టి. రెండు విషయాలు, ఈ ప్రాముఖ్యమైన విషయాలు, నీ జీవితానికి ఆశీర్వదించబడే విషయాలు. ఈ రెండు మాటలు నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ చోటున్నా దీవెనకరంగానే మార్చబడతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందాం, ఏం చెప్తున్నాడంటే ఆయనే ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఆయన ఎవరునంటే నిన్ను విడిపిస్తాడు. అక్కడ రాయబడి ఉంది, ఆయన విడిపించుటకును. ఏందంట? విడిపించడానికి ఆయన జీవము కలిగిన దేవుడు. ఈరోజు చాలామంది బందీ గృహలో ఉన్నారు. ఏంటి ఆ బంధకాలు అని అంటారా? రోగము ఒక బంధకమే, శ్రమలు ఒక బంధకాలతో సమానం. విడిపించుకోలేరు, తెంచుకోలేరు. సంవత్సరాలు గడిచిపోతాయి, విడుదల కాదు. సంవత్సరాలు పైబడుతున్నా ఆ రోగం అలాగే ఉంటుంది. ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో చూపిస్తారు, ఎక్కడెక్కడో డబ్బు దారబోస్తారు. నేను లోకపరమే కాదు, బైబిల్లో కూడా నేను చూశాను. ఉన్నదంతా సంఘటన అయిపోయింది, ఖర్చు అయిపోయింది. తన వ్యాధిని బట్టి 12 సంవత్సరాలు పడింది వ్యాధి. ఉన్న డబ్బు, ధనము, పొలము, ఇల్లు, ఏమండి అంతా అయిపోయింది. సరే పోని, కొంతమంది అంటారు, అయ్యా పాస్టర్ గారు, డబ్బు ధనము పోతే పోయింది, దాని పేడ. బిడ్డ అయినా బాగుంటుంది అనుకోండి, బిడ్డ కూడా నలిగిపోతుంది అంటారు కొంతమంది. వాస్తవం చెప్తున్నా, బైబిల్లో కూడా అదే పరిస్థితి. 12 సంవత్సరాలు నలిగిపోయింది బిడ్డ. రక్తస్రావము మీకు తెలిసిందే. ఏమన్నా మాత్రలు మింగే వ్యాధి కాదు ఇది, మాత్రలతో నయమయ్యే వ్యాధి కాదు ఇది. రక్తస్రావము. నిద్ర లేస్తే సాయంత్రం వరకు ఎంత రక్తం ఆ తల్లిలోని మెట్టకెళ్ళిపోతుందో అది మీకు తెలుసు. ఏమండి, నేను గమనిస్తున్నాను, 1-2-3 రోజులే మనము మన స్త్రీలను గమనం చేసుకుంటే ఈ 2-3 రోజులకే ఎంతో నీరసమైపోద్ది, ఎంతో పడిపోయే స్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, 12 సంవత్సరాలు రోగముతో బాధపడుతున్న ఈ స్త్రీ అన్నీ అయిపోయి, కానీ యేసు ప్రభుని గురించి తెలుసుకుంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, రక్షించబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ దినాన ప్రియా దేవుని బిడ్డ, నీ నా జీవితంలో ఈ జీవము కలిగిన దేవుడు ఇస్తున్నాడు మాట, నేను నిన్ను విడిపించడానికి. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించుటకు. ఆ రెండో మాట కూడా అక్కడే ఉంది. విడిపించువాడును రక్షించువాడును దయ్యుండి, చూడండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యము కార్యములను చేయవాడు ఆయనే. ఆయన తప్ప ఇక ఏ కార్యాలు చెయ్యలేరు అని ఆ దర్యావేసు రాజు
సకల జనులకు ఈ మాట చెప్పాడు. ఈరోజు ఈ మాట మనం విన్నాం. వినడమే కాదు, అవి పుస్తకాల్లో ఉంటాయిలండి, పుస్తకాల్లో జరిగిన సందర్భాలేనండి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ నీ మనసులో ఉంది ఒకవేళ. కానీ నేనంటా నీ రాత్రి, ఈ గత రాత్రి నేను అదిగో మన మధ్యలో నాకు సాక్షి నిలబడింది శారమ్మ. కావాలంటే మరొకసారి మీరు పిలిచి అడగండి. ఆ విషయం నాకు అసలు తెలియదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అంటున్నాడు, నా దాసుడా, ఆమె యొక్క నడుము భాగములో కొన్ని మూలుగులు అరిగిపోయినాయి. కొన్ని మూలుగులు అరిగిపోయి ఆ నొప్పుల చేత బిడ్డ బాధపడుతుంది. ఆ సంగతి అడుగు అన్నాడు. వెంటనే ప్రార్థన ముగించి, సారమ్మా నీకు బలహీనతగా ఉంది కదా అన్నాను. ఇక ఏడవలేక కన్నీళ్ళు ఉన్నాయి కళ్ళ మీద. నిజమైన పాస్టర్ గారు అనేది, నడుములు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి కదా అన్నాను. ఇక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. అయితే భయపడద్దు, దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలో నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యం విన్న మన జీవితాల్లో కూడా విడిపించబడాలని ఎన్నో ఆశలు ఉన్నాయి, విడిపించబడటానికి. అయితే ఈ దినము నీకు వాక్యం సెలవిస్తుంది. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన విడిపించుటకును, రెండవది రక్షించుటకును సర్వశక్తిమంతుడు. ఈ గుర్తు చేసుకోండి. ఒకటి విడిపించడానికి, రెండు రక్షించడానికి. సరే, విడిపించబడటానికి మనం ఏం చేయాలి అని బైబిల్లో చూస్తే యిర్మీయా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. చూడండి ఆ మాటను. యిర్మీయా గ్రంథం త్వరగా తీయాలి. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17 వచ్చిన. వినాలి, చూడండి నా వైపు. దేవుడిని తంటున్నాడు చూడు. ఆ దినమున అంటే ఆ రోజు. ఏ దినం, ఏ రోజు? ఆ దినము. చూడండి, వినండి, ఆలకించండి. ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. కుమార్తె, సహోదరి, నీకే అంటున్నాడు దేవుడు, నీతోనే అంటున్నాడు ఆయన. ఇది ఎవరితో చెప్పే మాటలు కావు, ఈరోజు నీతోనే చెప్తున్నాడు. ఆ దినమని నిన్ను నేను విడిపిస్తాను. మరి ఏ దినమని విడిపిస్తాడు? ఆ దినమన్నాడు, ఆ రోజు అన్నాడు. మరి ఏ రోజు? సంవత్సరాలు గడిచిపోతున్నాయే. ప్రభు నమ్మి ఎన్నో బల్లాకార్యములు గడిచానే. ఇప్పటికి 13 సంవత్సరాలే. 20 సంవత్సరాలు అంటున్నావా? నువ్వు 20 సంవత్సరాలైనా, 13 సంవత్సరాలైనా, 4 అయినా, అవి ఎన్ని సంవత్సరాలైనా, ఇక్కడ దేవుడు ఒకే మాట నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏంటో తెలుసా? చదువు ఆ మాటలు అక్కడే. ఆ దినమున ఆయన విడిపిస్తాడు. నీవు భయపడు. నీవు భయపడుతున్నావే మనుషుల చేతికి, నువ్వు ఇక అప్పగింపబడవు. భయపడబాకు. నిన్ను పట్టుకుంటారని, కొట్టేస్తాడని, నరికేస్తాడని, ఆ ఇంట్లో నుంచి తరిమేస్తాడని, బయటికి నెట్టేస్తాడని, ఆ మనుషులను చూసి భయపడబాకు. నేను విడిపిస్తా ఆ దినాన. అర్థమవుతుందా మీకు? ఆ దినాన నేను విడిపిస్తాను. మనుషులను చూసి భయపడద్దు. చదువు. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. ఆయన సెలవిస్తున్నాడు. చదువు. అదిగో ఇక్కడ ఇది. ఆ దినం, ఏ దినం? నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటావో. అలా నేను నమ్మలేదు ప్రభువా, అలానే నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథంపై చేతలు బట్టి మందిరానికి ఎందుకు వస్తున్నాను అంటే నేను నాకు నమ్మకం లేదా? ఒకవేళ నీలో నమ్మకం లేదు,
కానీ దేవుడు ఇక్కడ స్వచ్ఛంగా అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా, ఇది ఎగతాళతో కూడిన మాట కాదు, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఎప్పుడు? అప్పుడు అన్నాడు కదా, నువ్వు ఎప్పుడైతే యెహోవాను మనస్ఫూర్తిగా నమ్ముకుంటావో, నువ్వు మనస్ఫూర్తిగా ఆయన నమ్మాలి. నమ్మితే ఆశీర్వాదం, నమ్మకపోతే ధూళి. నమ్మిన వారి పట్ల కార్యాలు ఎన్నో జరిగాయి పరిశుద్ధ గ్రంథములో. నేను ఈ దినాన పరిశుద్ధ గ్రంథములో నేను మీతో చెప్తాను. ఒక రాజు యుద్ధ సమయం, అది యుద్ధం. నిజంగా ఈరోజు యుద్ధము లేదు అనే జీవితాలు లేవు. ప్రతి కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయి. కంటికి కనిపించని యుద్ధాలు చేస్తున్నాం మనం. అది దేవుడే మనకు తెలియపరిచాడు. మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, మీరు పోరాడుతున్న మనుషులతో కాదు, కంటికి కనిపించని దురాత్మ సమూహాలతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండని లేఖనాల్లో చెప్పాడు. సరే, ఈ దినమున నేను అంటాను మీతో, బైబిల్లో కూడా ఓ వ్యక్తి యుద్ధ సమయం, అది యుద్ధం. ఈరోజు ఎన్నో యుద్ధాలు మీ జీవితంలో ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలతో యుద్ధం చేయలేదంటారా? ఉన్నాయి. బిడ్డలు తల్లిదండ్రులతో చేయట్లేదంటారా? ఉన్నాయి. చదువుకున్న బిడ్డలు చదువు దగ్గర యుద్ధం చేయలేదంటారా? ఉన్నాయి. ఇంకా ఉద్యోగం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ లేదంటారా? ఉన్నాయి. పొలంలోకి వెళ్తే యుద్ధం లేదంటారా? అక్కడ ఉంది. వ్యాపారం చేస్తుంటే అక్కడ లేదంటారా? అక్కడ ఉంది. కంటికి కనిపించకుండానే మనం యుద్ధాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. అయితే ఈ యుద్ధంలో మనము విడిపించబడాలి. మనము విడిపించబడాలి. ఇదే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు చెప్పు సంగతులు. చదవండి వాక్యములో, దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11 వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు దేవుడిని నమ్ముకొనిగానే ఉంటే, వాస్తవంగా బలిపీఠం దగ్గరే చెప్తున్నా, నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ నమ్మకమే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నీ నమ్మకమే నువ్వు ఏది అనుకుంటావు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఇక్కడ ఒకవేళ అను, ప్రభువా నేను నిన్నే నమ్ముతున్నా, నేను నిన్నే నమ్ముతున్నా. అదే ఇక్కడ నీకు చదువు వినిపిస్తా. చదువు ఆ మాటను. దినవృత్తాంతం 2వ దినవృత్తాంతములు 14:11 వచనం. ఆశ, బాగానండి, ఆశ అనబడే వ్యక్తిని బట్టి చెప్తున్నాను. ఆశ తన దేవుడైన యెహోవాను బట్టి మొరపెట్టి, ఏనండి, దేవుడితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. మనుషులతో మాట్లాడకూడదు. సమస్యలలో వచ్చిన ఇబ్బందులు మనుషులకు చెప్పుకుంటే తీరవు. ఎన్నోసార్లు మీకు నేను చెప్తూనే ఉన్నా, నీ సమస్యలు మనుషులకు చెప్పుకుంటే తీరవు. నీ బాధలు మనుషులకు చెప్పుకుంటే తీరవు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మనుషులకు చెప్పట్లేని ఆశ. ఎవరికి చెప్తున్నాడు వింటున్నారు మీరు? ఆశ చదువు, విను. ఏముంది అక్కడ రాయబడింది? ఏమాట? ఆశ తన దేవుడైన యెహోవాకు. అంటే అర్థం ఏంటి? తను నమ్ముకున్న దేవునితో మాట్లాడుతున్నాడు. తను నమ్ముకున్న దేవునికి చెప్తున్నాడు. తను నమ్ముకున్న ప్రభువుకు ఆయనకి తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడో విను. యెహోవా, చూడండి, వినాలే. నిద్ర వస్తుందా? చెప్పండి, అలీలు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు నిద్ర రావట్లేదు కదా. మరి ఎందో నిద్ర మొత్తం కలిగినట్లుగా ఎందుకు? దేవుడు అంత చక్కని మాట చెప్తున్నాడు, వినాలి కదా. వినకపోతే చాలా నష్టం. చెప్తున్నా, ఇవి మళ్ళీ మళ్ళీ రాబో దినాల్లో దొరకవు.
మీకు నేను ప్రతిసారి హెచ్చరిక చేస్తా ఉన్నా, రాబోయే దినాల్లో దొరకవు, ఇలాంటి శ్రేష్టమైన మాటలు దొరకవు. దొరికేటప్పుడే వాటిని మనము జాగ్రత్త చేసుకొని దాచిపెట్టుకోవాలి. చెప్తున్నాడు చూడు, ఆశ తన దేవుడికి చెప్పుకున్నాడు, తన నమ్మిన దేవుడికి చెప్పుకున్నాడు ప్రార్థన చేస్తూ. చదవ మాటను, యెహోవా చూడు విస్తారమైన సైన్యము చేతిలో, చూడండి, నేను ఓడిపోకూడదయ్యా, బలము లేని వారికి సహాయము చేయడానికి. బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత చక్కగా చెప్తున్నాడు దేవునికి. అయ్యా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, ఈ విస్తారమైన సైన్యములో నేను ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నువ్వే, నీకన్నా ఇంకెవరు లేరయ్యా. బలము లేని వారికి సహాయము చేయుటకును నీకన్నా ఎవరు లేరు. చూడండి ఇక్కడ, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. ఎవరు నమ్ముకున్నాడు? జాషువా ఎవరు నమ్ముకున్నాడు? రాజుని నమ్మాడా? మనుషులు నమ్మాడా? స్నేహితులు నమ్మాడా? తండ్రిని నమ్మాడా? తల్లిని నమ్మాడా? లేదు, తను నమ్ముకున్న యెహోవాకు చెప్తున్నాడు, అయ్యా ఈ విస్తారమైన సైన్యములో నేను ఓడిపోకూడదు, ఓటమి నాకు రాకూడదు, నేను ఎప్పుడు కూడా అపజయములో నేను ఉండకూడదు. ఎందుకో తెలుసా? నేను నిన్నే నమ్ముకున్నాను. మరి ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం? ఎవరిని నమ్ముకుంటున్నావు? విడిపించే దేవుడు ఉన్నాడు, విడిపించే దేవుడు. అదే అక్కడ అంటాడు, ఈ విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా విడిపించుటకు నువ్వు మాకు సహాయము చేయి. మాకు బలము లేదు, అదే అన్నాడు ఇక్కడ, బలము లేని వారికి నువ్వు సహాయం చేస్తావు. కాబట్టి మాకు శక్తి లేదయ్యా, మాకు నువ్వే దిక్కు, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఆయన నమ్మిన వారిని దేవుడు అంటాడు ఇక్కడ, విడిపించడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అదే దినవృత్తాంతములు 16:8 వచ్చినములో ఒక చక్కని మాట. 16:8 అక్కడే కిందకి వెళ్ళిపోండి. 16వ అధ్యాయం 8 వచ్చిన చూడండి, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతములు గల గొప్ప దండై వచ్చాను కదా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకొంటివి గనుక ఆయన. దేవునికి స్తోత్ర. ఈరోజు నిజముగా నువ్వు దేవుడిని నమ్ముకొని ఉంటే, వాస్తవం చెప్తున్నా, దేవుడు నీతో అంటున్నాడు ఇక్కడ, ప్రార్థన పూర్వకంగా ఆశ చేశాడు ప్రార్థన, అయ్యా మా దిక్కు నువ్వే. ఎందుకో తెలుసా? మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. వచ్చేటువంటి అక్కడన్నా నీ శత్రువులు చూసి భయపడద్దు, ఏ దాన్ని చూసినా భయపడుతున్నావు, దాన్ని చూసి దిగులు పడద్దు. నువ్వు నేను చేయవలసింది ఒకటే, ఏంటో తెలుసా? యెహోవాను నమ్ముకొనుటమే. నీ సమస్య ఇక్కడ, సమస్య ఇది ఆశాకి. యుద్ధం, శత్రువులు, సైన్యం, రథములు, గుర్రములు, విస్తారమైనటువంటి వారు వచ్చారు. ఈరోజు నువ్వు విస్తారమైన ఆ శత్రువుల చేతిలో దేవుడు విడిపించాడు కదా, మరి దేవుడిని విడిపించడా? మరి విడిపించాలంటే ఏం చేయాలి? మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే, తెరవాలి నోరు పెద్దగా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే సమస్తము సాధ్యం చేస్తాడు ఆయన. కాబట్టి నీవు నన్ను నమ్ముకొంటివి కనుక
నేను నిన్ను తప్పిస్తాను లేదా విడిపిస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఓ వ్యక్తిని బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు 9, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని ఇరవై 23 చదువు. ఏదో 9:23, మార్కు 9:23 కానీ చదువు. అందుకు యేసు ఏనో చూడండి ఇక్కడ ఏమన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి ఏమంటున్నాడు చెప్పాలి, నోరు ఏమంటున్నాడు, ఎవరిని? నేను ఇంకా ఏరే చెప్తారో అనుకున్నా. మంచిది. ఎవరు నమ్మాలి మనం? అమ్మా ఎవరు నమ్మాలి? దేవుడిని నమ్మాలి, మనుషుని నేను ప్రచారం చేస్తాను, నన్ను అసలు మీరు నమ్మకండి, ఎందుకంటే నేను కూడా మీలాంటి వాడినే, అర్థమైందా? కానీ నేను చేసే పని అంత ఏంటో తెలుసా? మిమ్మల్ని బట్టి, నాకు ఇచ్చిన అధికారంలో మిమ్మల్ని బట్టి నమ్మకంగా ప్రార్థన చేయటమే. దేవుడు వచ్చేదే కదా అన్నాడు, మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తే అది ఏంటి? విశ్వాసముతో. ఇప్పుడు ఇక్కడ నేను చూపించింది కూడా అదే. ఆయన అంటున్నాడు, నేను నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకుండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ వ్యక్తి తన కుమారునికి ఒక మోగదేయం పట్టింది, మోర్చ. ఇది మనందరికీ తెలుసు కదా, ఎక్కడో వస్తే అక్కడ పడిపోయారు అనుకో, ఇక వాళ్ళకి ఆ సమయానికి మనిషి ఉంటే సరే ఉంది, లేకపోతే చచ్చిపోతారు. ఇది నేను ఒకసారి కొత్తూరు ప్రాంతంలో మనకు తెలిసిందే, అక్కడ చిన్న వడ్ల మెషిన్ ఉండింది, మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు లేదు, అది తీసేశారు. ఒకానొక సమయంలో నేను ఒక 2 బస్తాలు వడ్లు వేసుకొని అక్కడికి వెళ్ళాను, కొత్తూరు ప్రాంతానికి. గంపలో 2 బస్తాలు వడ్లు పోసేసి ఒక్కొక్క గంప పోయి పైన పోయాల. ఇక నా వ్యక్తి నాకు గంప ఎత్తాడు, అక్కడ ఉన్న వ్యక్తి, ఆ మెషిన్ వేసే వ్యక్తి గంప నాకు ఎత్తి గంప పైన అక్కడ ఎక్కేసా, మెట్లు ఎక్కేసా. ఈ వ్యక్తి పడిపోయాడు అక్కడే. ఈ నాలుగు ఇంత పొడుగు వచ్చేసింది, కతక్కన నాలుగు 2 పుల్లతో కతక్కన ఒత్తేసాడు, పడిపోయాడు. రక్తం కారిపోతా ఉంది. ఇక నేను అక్కడ పైన బరువు ఎత్తుకున్నా, ఇక్కడ చూస్తే బిడ్డ పడిపోన్నాడు, కుమారుడు పడిపోన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఆ గంపని కింద పోసేసి, అంతే, దించడం కాదు, ఎత్తి కొట్టేసా కింద. గబగబా దిగొచ్చేసి ఆ బిడ్డను జవురుకొని ముందు మిషన్ ఆపేసా, నా తెలివిని బట్టి ముందు మిషన్ ఆపేసా. వెంటనే బయట ఉంది వాళ్ళ అమ్మ చిమ్ముకుంటూ. ఆమె నరిశాను, అమ్మ పరిగి అన్నాను. ఆమె సేపర్ కట్ట అక్కడ పరిగెత్తుకొచ్చింది తల్లి. మొత్తానికి పరిగెత్తుకొని వచ్చి ఏమైందంటే, ఏమైందో నాకు తెలియదు కానీ నాకు గంపెత్తాడమ్మా, నేను పైకి వెళ్ళి అనేది జరిగిందని. అయ్యా బాబు, ఈయనకి మొదటి నుంచి పిడుస్తుంది అన్నది ఆ తల్లి. సరే ఏం చేద్దామని అర్థం కాక పక్కనే ఉన్న, నాకు చాలా ఐడియాలు వస్తాయి. వెంటనే ఆ మెషిన్ రాడ్ గుర్తొచ్చేసింది. వెంటనే సప్పన పై ఆ వ్యక్తిని చేతిని పట్టుకుని ఆ మిషన్ పట్టుకు లాగేసి ఆ రాడ్డును ఆ చేతి కతక్కన పట్టి 2 చేతులు అలాగే ఒక 20 నిమిషాలు పట్టేశాను. తర్వాత మన శోధనలోకి వచ్చేసాడు. ఆమెను అడిగాను ఆ తల్లిని, ఎప్పటి నుంచామంటే, నాన్న ఇది చిన్ననాటి నుంచి ఉంది, ఈ బిడ్డని ఎక్కడ పెట్టుకోవాలి, ఇదిగా మాకు భయం వేసి అటు నీళ్ళలోకి బాను, మంట దగ్గరకు బాను, కనీసం ఈరోజు ఇంత ప్రమాదం జరగబోయింది అని ఆ రోజు ఆ తల్లి చెప్పింది. తర్వాత నేను కొన్ని దినాలకు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మిషన్ లేదు, వారు నాకు కనిపించలా. సపోజ్ దానివల్లే కానీ ఒకవేళ ఆ తల్లి అమ్మేసిందో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూర్ఛ వ్యాధి కలిగినటువంటి ఈ దయ్యం పట్టిన వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళితే, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఆ దయ్యాన్ని పోగొట్టలేకపోయారు. ఆ దయ్యాన్ని ఆ బిడ్డ నుండి పోగొట్టలేకపోయారు. వెంటనే ఆ తండ్రి కొడుకుని తీసుకుని వెళ్ళబోతా ఉంటే ఈ సమయంలో యేసు ప్రభు మార్గం రాగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు.
యేసు ప్రభువుని చూసిన ఆ తండ్రి, అయ్యా నా కొడుకు పరిస్థితి అంటే అప్పుడు అంటున్నాడు ఆ మాట. ఏమన్నాడు? 9:23లో అందుకు యేసు, అది అయ్యా నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా కార్యం జరుగుద్ది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరితో కూడా దేవుడు అంటున్నాడు, నీకు నమ్మకం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. నమ్మకం ఉంటే నీ అయిన వారో లేదా నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరు దీవెనకరంగా ఉండాలంటే మొట్టమొదట నువ్వు ఎవరు నమ్మాలి? చెప్పండి, ఎవరు నమ్మాలి? దేవుడైనటువంటి యెహోవా లేదు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలి. అప్పుడే మనకి ఆయన విడిపించగలడు. విడిపించాడు. ఇక్కడ యేసుప్రభు వెంటనే ఆ పట్టి పీడిస్తున్న దయ్యాన్ని గద్దిస్తే అది అక్కడ పడిపోయి వాడిని విలవిలలాడిపించి వెళ్ళిపోయినట్లుగా అక్కడ రాయబడింది కింద భాగంలో. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటి దేవుడు విడిపించుటకును, ఎవరైనా జీవము కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా అడుగుతారు, ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళావు, అక్కడ ఒకరికి ప్రార్థన చేస్తున్నావు, ఎవరిని ప్రార్థన చేస్తే కూడా ఒకరు వీళ్ళు అడుగుతారు, ఎన్ని మందులు ఇన్ని ఇంజక్షన్లు వేస్తున్నావు, సాధ్యం కాదు నీ వల్ల అవుతుంది అంటే, ఖచ్చితంగా దేవుడు ఇదిగో ఈ బిడ్డను విడిపిస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఖచ్చితంగా. రెండవ మాట చదువు, కీర్తన 91 కీర్తన 14 వచ్చిన కానీ చదవండి. త్వరగా చదవాలి. కీర్తన 91 14 15 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. రెండో విషయానికి వచ్చాను. విడిపించడానికి, రక్షించడానికి దీంట్లోనే 4 విషయాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రక్షించడానికి వెళ్ళలే, ఇంకా విడిపించే దానిలో ఉన్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. బాగినో ఒకటి దేవుడిని నమ్ముకోవాలా, 2 ఆయనను ప్రేమించాలా. ఎవరిని? చెప్పండి, ఎవరిని? కొంతమంది మిద్దుల్ని ప్రేమిస్తారు. ఒక తల్లి అంటది, అయ్యో పాస్టర్ గారు ఈ ఇల్లు అంటే నాకు చాలా ప్రేమ అండి. ప్రేమ ఏదంట, ఈ ఇల్లు అంటే నాకు చాలా ప్రేమ అండి. అంత ప్రేమ ఎందుకమ్మా నీకు ఇల్లు మీద? నీదేమన్నా శాశ్వతమా? ఏమండి, ఇక్కడ భక్తుని గురించి చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామాన్ని అంటే నా బలాన్ని అతను వెరిగాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు బలం తెలియదు, యేసు ప్రభు యొక్క శక్తి తెలియదు. తెలిసిన వారు విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రం. తెలిసిన వాళ్ళు విడిచిపెట్టరు. తెలియని వారు ఉన్నారు, తెలిసిన వాళ్ళు విడిచిపెట్టరు. అందుకని బైబిల్ అంటుంది, ఆయన యొక్క నామమును రుచి విరిగి ఏం చేయాలా? రుచి విరిగి తెలుసుకోవాలా. చాలామందికి ఇప్పుడు తేనె ఉందండి, ఒక డబ్బా తేనె తెచ్చిపెట్టాను ఇక్కడ మీకు. దాని యొక్క రుచి నేను చెప్తాను మీకు. అమ్మా ఇస్తారమ్మా, తేనె భలే రుచిగా ఉంది, తేనె భలే ఉంది, అసలు తినడానికి ఎట్టుందో చాలా మాధుర్యంగా ఉందని తిన్నవాడు నేను చెప్తున్నా, నాకు తెలుస్తుందా? చెప్పండి, నాకు తెలుస్తుందా? ఆ నోరు జపరేస్తుంది అంతే. అదే ఆ రుచి తెలియాలంటే ఏం చేయాలా? దాన్ని తినాలా. నేను అనేది కూడా అదే, యేసు ప్రభు నామాన్ని కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకన్నాడు, అతడు నా నామమును వెలిగినవాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను శ్రమలలో. మరి ఈరోజు చాలామంది ఏంటి పాస్టర్ గారి శ్రమలో, ఏంటి పాస్టర్ గారి శ్రమలో? రాత్రి మా చంద్రన్న వాళ్ళకి అదే చెప్పాను నేను, ఈ వాక్యమే బోధించేవాళ్ళకి. చంద్రన్న భయపడబాక, మనకి ఎప్పుడు శ్రమ ఉంటుందో, ఇప్పుడు వాక్యం అదేముంది, మనకి ఎప్పుడు శ్రమ ఉంటుందో అప్పుడే దేవుడు మనకు తోడు ఉంటాడు. అదే రాయబడింది అక్కడ, శ్రమలో నేను అతనికి తోడుంటాను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. ప్రియా దేవుని బిడ్డ, ఒకటి ప్రభువుని నమ్ము,
రెండవది ఆయనను ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు. దేవుని ప్రేమించడం వల్ల 4 విషయాలు వచ్చాయి అక్కడ. తప్పిస్తాడు, విడిపిస్తాడు, ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. 4 వచ్చాయి. 1 తప్పిస్తాడు. శ్రమ వచ్చిందా? ఇంకా చెప్పాలంటే నువ్వు బైకుల్లో వెళ్ళేటప్పుడు కూడా, నేను ఇంచుమించు రేపు వారం జొన్నవాడికి వెళ్ళాలి కదా, ఇక్కడ ఆరాధన చూసుకొని బండి ఎక్కితే చాలు, మా పాస్టర్ ఒకరు బరువు కాబట్టి సరిపోతుంది. లేకుంటేనా ఏంది వెనక్కి ఎగిరెళ్ళిపోవాల్సిందే. అట పోతుంది బండి. ఎందుకని? దేవుని పని. నేను నా ప్రాణాలు కూడా లెక్క చేయట్లా దేవుని పనిలో, దేవుని పరిచయం నా ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లా. ఇక మా పాస్టర్ అంటది, అయ్యా ఎందుకు ఎంత తొందర? దేవుని పని, దేవుని ప్రయాస. ఒకరోజు వెళ్తా ఉన్నాం, కరెక్ట్గా 3వ మైలు పెట్రోల్ బంక్ దాటగానే మా ముందు క్రాస్ చేసుకుని కారు వెళ్ళింది ముందు. ఆ స్పీడ్లో కంట్రోల్ చేయలేకపోయాను. వాడు నిజంగా చూడండి, కారు అసలు వెనకపోలే, అసలు బాబులే నాకు తెలిసి పోయినట్టే పోయి ఉంటాడు, సప్పన ఆపేస్తారు. సడన్గా ఆపేశాడు. ఇక నేను సడన్గా ఆపలేక గట్టిగా పట్టుకుంటే నేరుగా వెళ్ళి ఆ వెనక బంపర్ అప్పటికే గుద్దేసింది. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామం మనం వెరిగితే ఖచ్చితంగా ఈ విషయాల విషయంలో దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అంతకుముందు మీకు నేను చెప్పున్నాను, ఊటుకూరికి వెళ్ళి కార్యక్రమం చూసుకుని కరెక్ట్గా 9 గంటల ప్రాంతంలో ఆ రూట్ను వస్తూ ఉన్నాం. బండి ఇంచుమించు 3 అడుగులు ఎత్తిలేసింది. 3 అడుగులు ఎత్తిలేసిన బండి మీద నేనైతే కూర్చున్నాను, కానీ మా పాస్టమ్మ రోడ్డు మీద రాళ్ళని జవరింది. మొత్తానికి దేవుని కృప ఉంది కాబట్టి ఎత్తిపట్టాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి విషయంలో, ఇలాంటి విషయంలో ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. ఎప్పుడు? ఆయనను మనం ప్రేమిస్తే చాలు. ఇక 2వ విషయానికి వెళ్ళిపోతా. ఏం చెప్పాడంటే అక్కడ చూడండి, ఆయన రక్షించుటకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరైనా జీవము కలిగిన దేవుడు. 1, ఈ జీవము కలిగిన దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఎప్పుడు విడిపిస్తాడు? నమ్ముకుంటే విడిపిస్తాడు, ప్రేమిస్తే విడిపిస్తాడు. ఊరకనే విడిపిడు. ఓ తల్లులారా, ఊరకనే తప్పించడు. నీలో నాలో కూడా కొన్ని విషయాలు ఉండాలా, నమ్ముకోవాలా ఆయన్ని. ప్రయాణం వెళుతున్నావా? ప్రభువా, ఈ ప్రయాణంలో నువ్వు నాకు తోడున్నావని నాకు నమ్మకంగా ఉంది, వెళ్తున్నా. ఉండాలా నమ్మకం. ఆయనను ప్రేమించాలా, అప్పుడే ఈ వాక్యము నీకు వర్తిస్తుంది. 2వ విషయం చెప్తున్నాను. ఆయన చదువు మాటను, ఉండేవాడు, నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి. దేవునికి స్తోత్ర. ఎవరంట ఆయన? 2వది ఎవరు? రక్షించేవాడు. 1 విడిపిస్తాడు. అన్ని సమస్యల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, శత్రువుల చేతుల్లో అన్నీ విడిపిస్తాడు. ఎప్పుడు? అది కదా, అప్పుడు రాయబడింది కదా ఇర్మియాలో, అప్పుడు నేను విడిపిస్తాను. ఆయన నమ్ముకుంటే, ప్రేమిస్తే. చూసావా? కాబట్టి ఇక్కడ 2వది రక్షిస్తాడు. ఎవరిని? చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాల. సామెతలు 28:18. యథార్థముగా. ఎవరంట? యథార్థముగా. చదువునా? యథార్థముగా ప్రవర్తించే వాళ్ళు రక్షించబడతారు. అందరు కాదు. యథార్థత ఉండాలా, మాటలు యథార్థంగా ఉండాలా, పని చేసే దాంట్లో యథార్థంగా ఉండాలా. సేవకుల ఎదుట, సంఘం ఎదుట, గ్రామంలో కూడా కొంతమంది సేవకుల దగ్గరేమో యథార్థంగా ఉంటారు, సరే సంఘము దగ్గరేమో యథార్థంగా ఉంటారు,
కానీ గ్రామం దగ్గర మాత్రం యథార్థంగా ఉండరు. ఎందుకని? వీళ్ళకి అసలు ముందు రక్షణ అనేటువంటి ఆ కృప కావాలని లేదు వీళ్ళకి. అందుకనే లోకపరంగా ఉంటారు. ఎందుకని? నేను అంటాను ఒకటే మాట, మనలో ఏమంటే యథార్థంగా కనుక దేవుళ్ళో ఉంటే నమ్ముకునే వాళ్ళు, దేవునిలోకి వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇక మీదట యథార్థంగా బ్రతకటానికి వాళ్ళు కూడా నడుచుకుంటారు. నువ్వు ప్రభువుని నమ్మి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ఏంటి నీ చేతనున్న గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండకుండా లోకంలో ఇతరులు కూడా ఆ పరిశుద్ధ మార్గంలోకి నడిపించలేకపోతా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకోవడం కాదు ముందు ప్రాముఖ్యం, మనము పరిశుద్ధంగా జీవించాలా. ఇతరులు మనల్ని చూస్తారు. ఇక్కడ నమ్మారండి, వెళ్తున్నారండి మందిరానికి, ఏముంది అక్కడ అనేది కాదు. మనల్ని చూసి మన సాక్ష్యము నమ్మకంగా ఉంటే వాళ్ళలో కూడా నమ్మకం కుదురుతుంది. ప్రభువు దగ్గరకు వస్తారు, వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటారు, వారు కూడా ప్రభువుని ప్రేమిస్తారు, వారు కూడా అనేక విధాలుగా విడిపించబడతారు. రెండవదిగా ఆ కుటుంబం కూడా రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది మనకు ఆశీర్వాదాలు. ఒక కుటుంబం రక్షించబడితే అది మనకు ఆశీర్వాదం. కాబట్టి అక్కడ అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును. యథార్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాస్తవం చెప్పాలి. ఇందాక మన ఆరాధనలో నేను ఇందాక ఏమడిగాను? ఒక స్త్రీ 2 మార్లు చనిపోవాలని చూసింది. ఇప్పటికీ 2 మార్లు ప్రయత్నం చేసింది. ఒకటి ఊరేసుకోపోయింది, ఒకటి మందు తాగపోయింది. అది మీలో ఎవరో. ఒకటి ఉరి దాకెళ్ళింది, ఉరి కూడా పెట్టుకుంది, తీసేశారు, తప్పించారు. రెండవది మందు తాగడానికి కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నది, వాళ్ళు చూశారు, తీసేశారు. కానీ ఇంకా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నది ఎవరో మహాతల్లి. వద్దు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు చేయడానికి మొదలుపెట్టాడు. ఇందాక నీతో అదే మాట్లాడాడు ఆయన, నేను నీ పక్షమున కార్యం జరిగించబోతున్నానని. అన్యాయంగా చనిపోకూడదు క్రైస్తవులు. దేవుడు పిలుచుకుంటే ఖచ్చితంగా మనకు భూమి మీద ఉండం, ఎప్పటికైనా వెళ్ళిపోతాం. కానీ దేవుడు పిలిచేంతవరకు శ్రమలు ఉన్నాయనో, శోధనలు వస్తున్నాయనో, కష్టాలు వస్తున్నాయనో, వచ్చిన కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి బలవంతంగా మాత్రం మృతి పొంది ప్రయత్నాలు చేయకపోకు. ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు ఆయన. యథార్థముగా నడుచువారు. చూడండి, ఒక మాట చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. విజికియాకు మరణకరమైన రోగము కలుగగా వచ్చి నీవు మరణమవుచున్నావని, నువ్వు బ్రతకవని, చెప్పగా అతడు, వినండి, ఆలకించండి. ఇప్పుడు విజికియా అనబడేటువంటి గొప్ప రాజుకే మరణకరమైన వ్యాధి, బ్రతకడు, చనిపోతాడని చెప్పాడు. సరే, చనిపోతాడన్న ఈ వ్యక్తి దేవుని దగ్గర చేస్తున్న ఒక తీర్మానం కలిగిన మాటలు, చదువు మాటలు. అతడు తిప్పుకొని, ఏనండి, యెహోవా యథార్థ హృదయుడైన నేను సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్ట నడుచుకుంటున్నానో, నీ దృష్టికి అనుకూలముగా ఎలాగ నడుచుకుంటున్నానో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? మొట్టమొదట, యథార్థముగా నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటున్నానో. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అంటే
ఆయన సన్నిధిలో ఉన్నప్పుడైనా యథార్థమా? కొంతమంది అదే కదా యథార్థం అంటే, సన్నిధిలో ఉన్నప్పుడే. సన్నిధిలో ఉండి బయటికి వెళ్తే, అందుకని భక్తుడు పాట పాడాడు కదా, సన్నిధిలో ఉంటే పావురాళ్ళు, బయటికి వెళ్తే సన్నిధిలేమో తెల్లటి గొడ్డలు కట్టుకుని పావురాలు, బయటికి వెళితే కాకులు. ఇది యథార్థం కాదు. ఇది దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నా సన్నిధి నీకు, నువ్వు ఎక్కడ ఉన్నా ఇప్పుడు నీకు తోడు ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన సన్నిధి తోడుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఇజికి అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా నడుచుకున్నానో. ఈరోజు నువ్వు నేను ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండగలిగితే వాక్యం సెలవిస్తుంది. 1 రాజుల గ్రంథం 9:4. 1 రాజులు 9:4. తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును, అదిగో విను, నీ తండ్రి అయిన దావీదు నా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. అయితే నువ్వు కూడా చలవిస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఇక్కడ సొలొమోనుతో, నువ్వు కూడా నీ తండ్రి నడిచాడు, మరి నువ్వు కూడా యథార్థంగా నడుచుకో. చదువు నాన్న. దావీదు దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుల సింహాసనం మీద ఇంకా ఏరేవాడు కూర్చోడు, నీ వంశంలోనే వాడు కూర్చుంటాడు. ఇక ఏరే వారికి అర్హత లేదు, నీ వంశములోనే నేను స్థిరపరుస్తున్నా. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ తండ్రి అయిన దావీదు నా దృష్టి ఏంది యథార్థంగా నడిచాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి యథార్థంగా నడుచుకుంటే నీ కుటుంబంలోనే ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా ఉంటాడు. ఇంకొక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1, మనం రక్షించబడాలంటే యథార్థంగా ఉండాలి. 2వది రోమీయులు 10:13. ఎందుకనగా అమాయను ప్రభువు నామాన్ని బట్టి, ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో. ఇది నీకు హెచ్చరిక, ఇది ఒక హెచ్చరిక. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు, మాకు రక్షణ రాలేదు, మాకు రక్షణ రాలేదు, మాకు రక్షణ రాలేదు. ఎవరు రక్షించబడతారు? యెహోవా నామమును బట్టి ప్రార్థించే వాళ్ళే. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే రక్షణ. ఒక మాట చెప్పిన త్వరగా ముగించేస్తాను. యోనా 2వ అధ్యాయం 9వ వచనం. మానను. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతుందమ్మా? చెప్పాలి మీరు అందరూ. ఎక్కడ దొరుకుతుంది రక్షణ? ఎక్కడ దొరుకుతుంది? ఆ హాస్పిటల్లో దొరకదు. భలే పాస్టర్ గారు, హాస్పిటల్ ఎక్కడ ఉంది అది కూడా చెప్తా. వాడు నిన్ను రక్షించాలని ప్రతి విధములైనటువంటి మందులు వాడతాడు, ఇంజెక్షన్ వాడతాడు, సిలోన్లు వాడతారు. ఇవన్నీ వాడి ఇక అంతు చిక్కన తరువాత ఏమంటాడు తెలుసా? ఇక దేవుడే, ఇక మేమేం చేయలేము, ఇక మమ్మల్ని నుంచి కాదు,
ఇంకేదైనా చేయాలంటే దేవుడే. ఇంకనేదైనా మీ బిడ్డ బ్రతకాలంటే దేవుడే. మా చేతుల్లో ఏమీ లే. నిజమే. దేవుడు కనుక ఒక్కసారి నిన్ను తాకితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక కుటుంబము ప్రభువుని నమ్ముకుంది. ఒక కూతురు పుట్టింది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత పుట్టింది ఒక కూతురు. మొత్తానికి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కూతురికి ఒళ్ళంతా ఇన్ఫెక్షన్. మనమైతే అమ్మోరు అంటాం. ఒళ్ళంతా బొబ్బలు, ఇంతంత బొబ్బలు, మొఖం ఒళ్ళంతా కూడా అంతా విపరీతంగా వచ్చేసిన తర్వాత ఆ కుటుంబము ఏరే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా ఈ విధంగా వచ్చేసిన పాపకి ప్రభు నామములో మా కొరకు ప్రార్థన చేయండి అంటే, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తాం, ఏం కాదు భయపడబాకండి అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి ఇంటికి పంపించారు. సరే, మొత్తానికి ప్రియాదేవుని బిడ్డలారా, ఆ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు తల్లికి చాలా బాధ వేసింది. ఒక్కగానొక్క కూతురు, ఆ బిడ్డ చనిపోయింది, ఇక మాకెవరున్నారు ఎక్కడున్నారని చాలా బాధపడింది, ఏడుస్తూ ఉంది. ఈలోపు భర్త వచ్చాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా బిడ్డ కదా చనిపోయింది కదా అంటే, ఆ తండ్రికి ఉన్న విశ్వాసం, పోనీనమ్మా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని ఆ తండ్రి చెప్తుంటే తండ్రి గారి మీద కోపపడింది. ఏమండి, తండ్రి దగ్గర ఆమె కోపపడింది. వెంటనే తండ్రికి వచ్చేసింది. ఇప్పుడు తండ్రి మంచం మీద పడుకొని లేవలేకున్నాడు, బయటికి రాలేకున్నాడు. ఇక భార్య ఒక్కటే ఉంది కదా. ఇప్పుడు ఆ భార్య ఏమందో తెలుసా, నా కూతురు చనిపోయింది ఆ వ్యాధితోనే, ఇప్పుడు ఆ వ్యాధి నీకు వచ్చింది, నువ్వు చనిపోతావు, తర్వాత నాకు వస్తుంది, నేను కూడా చనిపోతాను, చనిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నిన్ను వదులుకోవడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఆ భర్తను ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నేను ఆ పడక మీదే చేరి ప్రభువుకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది గొప్ప అద్భుతం. చాలా పొంగిపోయిందంటే, ఇంకా ప్రార్థన చేసే కూడా పొంగిపోతూ ఉంది. ఎక్కడో నాడి ఊపిరి కొట్టుకుంటుందంటే చివరి క్షణంలో. ఇకనా యేసు ప్రభులు వారు ఒక మొసల అవతారంలో ఒక పెద్ద ఆయనతో వచ్చి ఆయన పిలుస్తున్నాడు, ఎజ్గేలు అంటే ఆయన ఎక్కడో వినపడి అన్నట్టుగా పలికాడు. భయపడుతున్నావా అంటే ఆ ఊపిరిలో కూడా ఆయన అన్నాడు, లేదయ్యా అంటున్నాడు. చూడండి, అంత స్థితిలో కూడా భార్య చనిపోయింది, భార్య వెళ్ళిపోయింది, భయంకరమైన రోగం, మంచం మీద ఉన్నాడు, చివరి శ్వాస. వెంటనే ఆ పెద్ద ఆయన, ఆ ముసలాయన, నీకేం కాదు లేచికేలో, లేచి కూర్చో అని ఊరికే ఆ కొనేళ్ళు అట్ట అన్నాడంట. అంతే, ఆశ్చర్యం. కొనేళ్ళు తగిలి ఆయన పెద్ద కూడా మొట్టం కూడా కొనేళ్ళు ఊరికే లేచికెళ్ళి నీకేం కాదు అని అట్ట తట్టాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, సమస్తము కిందకు దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సజీవ లెక్కలో ఉదయాన్నే లేచి స్నానం చేసి ఏ భార్య తెలిపిందో వాళ్ళ ఆఖరి దగ్గర నిలబడి పిలుస్తున్నాడంట. ఇవి అనుకుంటుంది, మా ఆయన చచ్చిపోండాలనే, ఎవరు మా ఆయన గొంతులాగా ఉంది అని బయటకు వచ్చి చూడగానే ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా నీవు యెహోవా ఎదుట యథార్థంగా ఉండు. రెండవది, ఆయన నామాన్ని బట్టి ప్రార్థించి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా.
ఇక్కడ యోనా కూడా అంటున్నాడు, ఆయన దగ్గరనే రక్షణ, నేను ఆయనకు మొక్కుకున్నాను. ఈరోజు కూడా చాలామంది మొక్కుబడులు చేస్తాం మనం. నా బిడ్డకు బాగైతే బలాన్ని చేస్తాను, నా కుటుంబం ఇలా ఉంటే బలాన్ని చేస్తాం అని ఈ మొక్కుబడులు మొక్కోబాకండి. నాకు తెలిసి ఒకటే చెప్తా, మొక్కేవా చెల్లించు, లేకపోతే అసలు బైబిల్లోనే ఉంది మాట, నా మాటలు కావు. మొక్కుకున్నావా చెల్లించు, మొక్కుకోని పరిస్థితులు మొక్కబాక్, అసలు అనుకోబాక్. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి, రెండవది రక్షించడానికి ఆయన సర్వాధికారి అని రాజు సర్వలోక ప్రజలకు. ఈరోజు మన ప్రజలమా కదా, విన్నామా? అయితే ఒకటే గుర్తుపెట్టుకో, నన్ను విడిపించడానికి ఆయన జీవము కలిగిన దేవుడు, నన్ను రక్షించడానికి ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన నాతో ఉన్నాడు అని ఆయన్నే నమ్ముకో, ఆయన్నే ప్రేమించు. రెండవది మూడవదిగా యథార్థంగా బ్రతుకో. నీ పిల్లల ఎదుట, గ్రామంలో నిన్ను చూసి నీ కొడుకు ప్రభువులోకి రావాలా? నా బిడ్డ మారుడు, నా భర్త మారుడు, నా గోరు మారుడు అంటే వాళ్ళు ఎట్ట మారాలి అంటే నిన్ను బట్టి ఉంటుంది, నిన్ను బట్టే ఉంటుంది. నీ నడవడిక చూస్తారు వాళ్ళు, నీ నమ్మకాన్ని చూస్తారు, నీ వెళ్ళే మార్గాన్ని చూస్తారు. దేవుడిని చూడరు ఎవరు? తల్లులారా, దేవుడిని చూడరు, ఎందుకంటే ఆయన కనిపించడు. దేవుడిని నమ్మడానికి ఓ సూచనగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏర్పాటు, ఆ ఏర్పాటు కలిగి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నడిచే నడతలో యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. చూస్తూ ఉంటారు నిన్ను ఎలా ఉందో. నిన్ను బట్టి, అందుకని బైబిల్లో రాబోంది, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కొడుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ కుమార్తెని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ భార్యను, నిన్ను బట్టి నీ పొలాన్ని, నిన్ను బట్టి నీ వ్యాపారం, నిన్ను బట్టి నీ ఇల్లు. ఈరోజు ఆశీర్వదించబడాలంటే ఒకటి, యెహోవాను నమ్ము. మనుషుల్ని, రాజులను నమ్మొద్దు. మనకు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, ఏమయ్యా, ఏమైంది, ఏమంటావు? మా భార్య, ఆమె నమ్మి అన్నీ అప్పగించాను, ఇంట్లో సర్వం, నాకు తెలియకుండా ఇంట్లో ఏవేవో తెలియని కార్యాలు చేస్తూ ఉంది. ఉన్న డబ్బంతా నాశనం చేసిపోతూ ఉంది, నమ్మలేకపోతున్నాం. కానీ మనుషుల్ని కాదండి, నువ్వు ఖచ్చితంగా యెహోవాను నమ్మితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చనిపోబోతున్న ఎజ్కేలు బ్రతికినట్లుగా, ఎజ్కేలు జీవితంలో కార్యం చేసినట్లుగా నా జీవితంలో దేవుడు కార్యములు చెయ్యునుగాక. దేవుడు ప్రతి విషయంలో విడిపించునుగాక, ప్రతి విషయంలో రక్షించునుగాక. ఆయన రక్షణ మీకు, నాకు, మనకి తోడుగా ఉండునుగాక. లేచి నిలబడదాం.